IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు టీడీపీ విమర్శలు చేసింది ఏంటంటే రాజారెడ్డి రాజ్యాంగం అన్నారు, రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుందన్నారు. ఇప్పుడు ఈ ఊపు కట్ చేస్తే టీడీపీ ప్రభుత్వంలో ఉంది, వైసీపీ ప్రతిపక్షంలో ఉంది. రెడ్ బుక్ రాజ్యాంగము, రెడ్ బుక్ పాలన నడుస్తుందని చెప్తున్నారు. లోకేష్ ఏమో రెడ్ బుక్ ముహూర్తం ఖరాయదని చెప్పేసి టీడీపీ నాయకులు చెప్తున్నారు. ఒకవేళ రెడ్ బుక్కే ఓపెన్ చేస్తే మొదటగా కనిపించే పేరు, వినిపించే పేరు జగన్మోహన్ రెడ్డిదేనా అంటే ఏం చెప్తారు? తెలుగుదేశం వాళ్ళేమో మొన్నటి వరకు మీది రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుందా అని. అవును, రాజారెడ్డి ఏమైనా రాసిపోయాడా అంటే వీళ్ళు అనటం ఏంటి అంటే ఈ రెడ్డి రాజ్యం నడుస్తుందా. అదే అదే ఆయన ఎవరో సినిమా తీశాడు కదా, ఇది కమ్మ దేశంలో రెడ్డి రాజ్యం, ఆర్జీవి ఓ సినిమా తీశాడు, కమ్మ రాజ్యంలో కడప రెడ్లు, కడప రెడ్లు అని. ఇది ఏంటంటే ముదిరి పాకాన పడుతున్నది ఈ గొడవ అనేది. అట్లాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఏమంటారు, ఏంటి రెడ్ బుక్ రాజ్యాంగమా అని. ఈ రెండు కూడా ఏంటంటే చాలా ప్రమాదకరమైనటువంటి స్లోగన్స్. ఓకే, ముఖ్యంగా ఏంటంటే వీళ్ళకి ప్రజాస్వామ్య పరిజ్ఞానం లేకపోవడం. ఏమన్నా అనుకోండి, నేను చెప్తున్నాను, భారతదేశంలో ప్రభుత్వాలకు కానీ, ప్రతిపక్షాలకు కానీ, న్యాయ వ్యవస్థకు కానీ, ఈ పత్రికా రంగానికి కానీ, ఈ మేధావర్గానికి కానీ అసలు ప్రజాస్వామ్యం అంటే సరైనటువంటి అర్థము తెలియదు. అట్లాగే భారత రాజ్యాంగంలో ఏముంది అన్న సంగతి నేను చెప్పిన ఈ వర్గాలకు వేటికి కూడా తెలియదు. నేను రాజ్యాంగం మీద 3.5 సంవత్సరాల పాటు రీసెర్చ్ చేసి ఇండియన్ పాలిటిక్స్ వర్సెస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని ఒక బుక్ రాశాను. తెలుగులో భారత ప్రజల మగు మేము అని రాశాను. అవి ఇవాళ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ మీద అన్నిట్లో కూడా ఉన్నాయి. అమెజాను, ఫ్లిప్కార్టు, కోబో, నోషన్ ప్రెస్, వీటన్ని ప్లాట్ఫామ్స్లో అవైలబుల్ ఉన్నాయి. అవి రాసిన వ్యక్తిగా నేను చెప్తున్నా, ఇది తప్పు పద్ధతి. మీరు చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేయడం జరిగింది. అచ్చెన్నాయుడు గారిని పోలీస్ స్టేషన్లో పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది, జైల్లో వేయడం జరిగింది. కోడెల శివప్రసాద్ గారిని కొట్టడం జరిగింది. అట్లాగే అప్పటి ఎంపీ రఘురామకృష్ణరాజు గారిని కూడా జైల్లో పెట్టడం జరిగింది. ఆయనేమో ఇప్పుడు నా కాళ్ళన్నీ వాచిపోయేటట్టు కొట్టారు ఎంపీ, ఆయన పాదాలన్నీ పుండ్లు పడేటట్టు కొట్టారు నన్ను. అసలు ఎంత సిగ్గు అనిపించట్లేదా? షేమ్. ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వస్తే ఏమవుతుంది, ఆల్రెడీ కొడాలి నాని ఇంటి మీద కోడిగుడ్లు రాళ్ళు వేశారు. అట్లాగే మొన్న ఏదో జగన్ ఒక చోటికి పోయి ఎక్కడో ఎవరినో పరామర్శించడం చేస్తే మర్డర్లు వీళ్ళే చేశారు అని. వీళ్ళేమో రెడ్ బుక్ ఇంకా ఓపెన్ చేయలేదు, చదవటం మొదలు పెడతాం అని వీళ్ళు అంటున్నారు. ఏది కోడి పందాల్లాగా ఉన్నాయా, ప్రజాస్వామ్య ఎన్నికల్లాగా ఉన్నాయా ఇవంటే? ఇది రాజ్యాంగ అజ్ఞానం. టోకెన్ నెంబర్ రెడీ అంటున్నారు. టోకెన్ నెంబర్ రెడీ అయ్యా. నేను మీకు గతంలో అనేక సార్లు చెప్పాను ఇంటర్వ్యూలో, నాకు పొలిటీషియన్స్ అంటే ఎంత చిన్న చూపో, వాళ్ళు ప్రస్తుతం తప్పుదారిలో పోతున్నారు అనేది నేను 100 సార్లు చెప్పిన తర్వాత, నేను ఏదన్నా పార్టీకి కట్టుబడి ఉన్నా అని ఎవరన్నా అనుకుంటే ఇక అది వాళ్ళ కర్మ, నాకు ఏ పార్టీతో సంబంధం లేదు. కానీ నేను మీకు 100 సార్లు చెప్పాను, భారత రాజ్యాంగంలో ఇలా లేదు. ప్రతివాడు కూడా అంబేద్కర్ పేరు చెప్పి దౌర్జన్యాలు చేస్తున్నాడు. అంబేద్కర్ పేరు పెట్టేమో రిజర్వేషన్స్ ఇట్లా చేశాడు అంటున్నాడు. అంబేద్కర్ మమ్మల్ని మోసం చేసిండనేమో అగ్రవర్ణాలు తిడుతున్నారు. ఈ దేశంలో జరిగే సర్వ దగులుబాజీ పనులకి పాపం అంబేద్కర్ గారి పేరు అడ్డు పెడుతున్నారు. కానీ వాడే వాళ్ళకి నిజానికి అంబేద్కర్ జీవిత చరిత్ర కానీ, లేదా అంబేద్కర్ గారు సంకలనం చేసినటువంటి రాజ్యాంగాన్ని గురించి కానీ, లేదా ప్రజాస్వామ్య వ్యవస్థను గురించి కానీ కనీస పరిజ్ఞానం లేదు. లేకుండా ఏంటంటే రాజారెడ్డి రాజ్యాంగం అని ఒకడు అంటాడు, రెడ్ బుక్ రాజ్యాంగం అని ఇంకొకడు అంటాడు, రాజ్యాంగాన్ని మీరు గౌరవించరా అంటాడు. ఇట్లా మీకు మెజారిటీ ఉంది కదా అని మీరు తప్పు చేస్తే అది ఒప్పు అయితే, గ్యాంగ్ రేపు కూడా రాజ్యాంగబద్ధం అవ్వాలి, గ్యాంగ్ రేపు. కానీ అలా జరగదు. మీకు గతంలో నేను అనేకసార్లు మీరు ఇలా చెబుతున్నారు ఏమిటి అని అంటున్నారు కదా, అసలు మెజారిటీ ద్వారా ముఖ్యమంత్రి అవ్వటం, అసెంబ్లీలో మెజారిటీ ద్వారా ముఖ్యమంత్రి అవ్వటం అనేది అరాచకం, ఆటవికం, అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధం. అత్యంత అణచివేతకి, అంతులేని అవినీతికి, కులపాలనకి, కుటుంబ పాలనకి, గ్యాంగు పాలనకి దారి తీస్తుంది అది.
తద్వారా వచ్చే బెనిఫిట్స్ కోసం ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడం, కొట్టుకోవడం, జైళ్ళలో పెట్టుకోవడం, చివరికి ఒకళ్ళనొకళ్ళు పాతకాలపు రాజుల్లాగా మర్డర్లు చేసుకునేదాకా పోతుంది. అట్లాగే మీకు లోక్సభలో మెజారిటీ ద్వారా ప్రధానమంత్రి అవ్వడం కూడా అరాచకం, ఆటవికం, అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధం. ఇలా ముఖ్యమంత్రి అవ్వటం లేదా ప్రధానమంత్రి అవ్వటం భారత రాజ్యాంగంలో లేవు లేవు లేవు. భారత రాజ్యాంగంలో వేరే విధానం సూచించారు, ముఖ్యమంత్రి ఎలా అవ్వాలి, ప్రధానమంత్రి అవ్వాలి అనేది. అసెంబ్లీలో మెజారిటీ ద్వారా ముఖ్యమంత్రి అవ్వటం అనేది పాకిస్తాన్ రాజ్యాంగం ఆర్టికల్ 130లో ఉంది. మెజారిటీ కోల్పోయి పదవి కోల్పోవటం ఆర్టికల్ 130 క్లాస్ 5లో ఉంది. అట్లాగే ప్రధానమంత్రి పార్లమెంట్లో మెజారిటీ ద్వారా ప్రధానమంత్రి అవ్వటం అనేది పాకిస్తాన్ రాజ్యాంగం ఆర్టికల్ 91లో ఉంది. పార్లమెంట్లో మెజారిటీ కోల్పోతే ప్రధానమంత్రి పదవి కోల్పోవటం అనేది ఆర్టికల్ 95లో ఉంది. ఇవి భారతదేశంలో ఎందుకు అమలవుతున్న అనేది నాకు చాలా ఆశ్చర్యకరమైన విషయం. కానీ మన దగ్గర ఏం చెబుతుంది రాజ్యాంగం అంటేనేమో, ప్రజలు ఎమ్మెల్యేలను ఎన్నుకున్నారు, ప్రజలు లోక్సభ సభ్యులను ఎన్నుకున్నారు, ఈ ఎమ్మెల్యేలందరూ కలిసి రాజ్యసభ సభ్యులను ఎన్నుకున్నారు, ఈ మూడు సభల మనుషులను కలిసి ఎలక్టోరల్ కాలేజ్ అంటారు. ఈ ఎలక్టోరల్ కాలేజీ రాష్ట్రపతిని ఆర్టికల్ 54, 55 కింద ఎన్నుకుంటుంది. విప్పు కూడా జారీ చేయడానికి వీల్లేదు. అదే వీళ్ళు చూడండి, ఒక ముఖ్యమంత్రిని ఎన్నుకోవటానికి మెజారిటీ లేదని భావించినప్పుడు సభ్యుల్ని తీసుకెళ్ళి అడవుల్లో దాచిపెట్టడం, అక్కడి నుంచి కళ్ళ గంతలు కట్టి తీసుకురావడం, అక్కడే మందు విందు డబ్బులు మంత్రి పదవులన్నీ పనిచేసుకోవటం, వచ్చిన తర్వాత గవర్నర్ గారి ముందు ప్రవేశపెట్టి విప్పు జారీ చేసి ఇప్పుడు ఓటేయండి అంటారు. విప్పు జారీ చేస్తే ఏంటంటే చూపించి ఓటేయాలి, చెప్పినోడు కొట్టేయాలి. ఇంతకన్నా ఆత్మవంచన ఇంకోటి ఉంటుందా ప్రజాస్వామ్యానికి? అదే రాష్ట్రపతి ఎన్నికలో ఆర్టికల్ 55(3) ఉంటుంది, విప్పులు జారీ చేయడానికి వీల్లేదు అని. అది నిఖార్సైన ఎన్నిక. ప్రతి ఎమ్మెల్యే ఓటు విలువ = అతని నియోజకవర్గంలో ఉన్న జనసంఖ్యతో సమానం. ఇది ఎంత బాగుంది. ఒక్కసారి మీరు ఎన్నుకుంటే అతను కార్యనిర్వాహకాధికారి. భారత రాజ్యాంగం ఆర్టికల్ 55(1) ప్రకారం, 55(2) ప్రకారం త్రివిధ దళాల సైన్యాధ్యక్షుడు. ఆయన ఆర్టికల్ 60 కింద ప్రమాణం చేస్తాడు, నేను భారతదేశ రాజ్యాంగాన్ని చట్టాన్ని రక్షించి సంరక్షించి కాపాడుతాను, భారత ప్రజల సేవకు సౌభాగ్యానికి నన్ను నేను అంకితం చేసుకుంటాను. ఇంత గొప్ప ప్రమాణ స్వీకారం రాష్ట్రపతి తప్పితే భారతదేశంలో మరొకడికి లేదు. ఎవరైనా సరే రాజ్యాంగ బద్ధులమై ఉంటాము. అది ట్రూ అన్న వర్డ్ వాడుతుందన్నమాట. ఈ ట్రూ అంటే ఏంటంటే రాజ్యాంగంలో ఉన్న అక్షరాన్ని మార్చకుండా దాని ప్రకారంగా నేను ట్రూ కాపీలాగా ఉంటాను అని అర్థం. మిగతా వాళ్ళు ఆయనేమో రాజ్యాంగాన్ని రక్షించి సంరక్షించి కాపాడుతా అంటాడు, ప్రజల సేవకు సౌభాగ్యానికి నన్ను నేను అంకితం చేసుకుంటా అంటాడు. ఇంత ప్రమాణం చేసిన మనిషిని, రాజ్యాంగబద్ధంగా దేశవ్యాప్తమైనటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు కలిసి ఎన్నుకున్న మనిషిని గదిలో బంధించి, అదంతా ఉత్తొత్తగలేండి, మీరు మర్చిపోండి, మీకేం అధికారాలు ఉండవు, మీరు ఇక్కడ కూర్చోండి, మేమేమైనా కాగితం పంపిస్తే మీరు సంతకం పెట్టి స్టాంప్ వేసి బయటికి పంపించండి, మీకు కావాలంటే మేము మీ ఇంటి ముందు గుర్ర బగ్గీలు పెడతాం, లేకపోతే రంగురంగుల డ్రెస్సులు వేసి పోలీసులు సపరేట్ టైప్ వాళ్ళని పెడతాం, లేకపోతే పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ట్రంపెట్లు మోగిస్తాం, ప్రోటోకాల్. వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? అసలు ఎలక్టెడ్ ఇప్పుడు చాలా నేను మేధావులు అంటాను, నేను విన్నాను. సాక్షాత్ గవర్నర్ అంటాం నేను విన్నా, గవర్నరే వాళ్ళు ఎలక్టెడ్ కదండి, మేము ఎలక్టెడ్ కాదు కదా అన్నాడు. ఎవరు ఎలక్టెడ్? ముఖ్యమంత్రి ఎలక్టెడా? మీరు చెప్పండి. ఇప్పుడు ప్రీవియస్ టర్మ్లో మమతా బెనర్జీ కానీ, లేకపోతే ఆదిత్యనాథ్ కానీ, లేకపోతే ఇప్పుడు బీహార్ నితీష్ కుమార్ కానీ, మన దగ్గర కొణిజేటి రోజు, వీళ్ళందరూ నామినేటెడ్ పీపుల్ అండి. వాళ్ళు ఎవరిని ఎన్నుకోలే. ఈవెన్ ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ని ఎవరు ఎన్నుకున్నారు? ఎవరు ఎన్నుకోలే, వీళ్ళని ఎన్నుకోరు కూడా. కాదు మమ్మల్ని అసెంబ్లీలో మెంబర్లు ఎన్నుకున్నారు కదా అంటారు. అసలు నువ్వు అసెంబ్లీలో సభ్యుడివే కాదు, నువ్వు ఎమ్మెల్సీ కదా, నిన్ను అపాయింట్ చేశాను నేను. పోనీ ఎమ్మెల్యేలు 60 మంది సపోర్ట్ చేస్తే నీకు అధికారం వచ్చిందని నువ్వు భావిస్తున్నావు. డైరెక్ట్ ఎన్నిక, ఇండైరెక్ట్ ఎన్నిక? అది ప్రజలు ఎన్నుకున్నారా? ఇండైరెక్ట్ కదా. మిమ్మల్ని 60 మంది ఎమ్మెల్యేలు ఎన్నుకుంటే ఇంత పవర్ వచ్చింది. మరి నన్ను 4200 మంది ఎమ్మెల్యేలు, 800 మంది పార్లమెంటు మెంబర్లు విప్పు కూడా జారీ చేయకుండా ఎన్నుకున్నారు. రాజ్యాంగంలో నా ఎన్నిక ఉంది, నాకేం అధికారాలు రావా? మీ ఎన్నిక ఉంది ఆ రాజ్యాంగంలో, ముఖ్యమంత్రి ఎన్నిక లేదు. ఇది భారతదేశంలో జరిగినటువంటి ఒక మోసం. 1950 నుంచే భారతదేశంలో ఇలా వేళ్ళు అనుకుంది. దానివల్ల ఏంటంటే ఇవాళ మొత్తం రాజకీయమే తప్పుదోవ పట్టిపోయింది. బాగా డబ్బున్నోళ్ళు
60 మందిని సంపాదించుకుంటే చాలు ముఖ్యమంత్రి. నా చేతికి నేను తలుచుకుంటే ఒక 2 ఏళ్లలో నేను ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలను చెబుతున్నా. డబ్బున్న వాళ్ళని ఒక్క 25 మందిని, అరే బాబు తలా 100 కోట్లు స్పేర్ చేయండి, 2500 కోట్లు అవుతాయి. 25 మంది మీ అందరికీ మంత్రి పదవి, గెలిచినా ఓడినా మంత్రి మీరు మంత్రులు, దట్స్ ఆల్. ఇంకొక 50 మందికి నా దగ్గర 2500 కోట్లు ఉన్నాయి, మనిషికి 50 కోట్లు ఇవ్వచ్చు. 50 ఎందుకు, ఒక 25-30 కోట్లు ఇస్తే ఆ 50 మందిలో మళ్ళీ డబ్బులు పెట్టుకునే వాళ్ళకి 20 మంది వస్తారు, ఒక 30 మందికి ఇవ్వాలి. తలా 50 కోట్లు ఇచ్చాననుకో, అసలు మమ్మల్ని ఎదుర్కొనే రాజకీయ నాయకుడు ఎవరుంటారు? ఇక ఇంత తేలిక దేశం చేతిలోకి వచ్చేస్తుంది, ఈ రాష్ట్రం. అదే దాన్ని మన ఇష్టం వచ్చినట్టు డీల్ చేయొచ్చు. ఇది ఏంటంటే ఓటుకి అందరూ 2,000 ఇస్తే మేమైతే 4,000 ఇస్తాం, అప్పుడు గెలవకుండా ఉంటామా? ఇది ఏంటంటే ఇదొక తప్పుడు విధానం. ఓకే, చట్ట వ్యవస్థ వేరు, కార్యనిర్వాహక వ్యవస్థ వేరు, శాసన వ్యవస్థ వేరు. ఈ చట్ట వ్యవస్థ అన్న శాసన వ్యవస్థ అన్న ఒకటే. వీళ్ళ పని ఏంటంటే చట్టాల మీద ఓటు వేయటం, ప్రజలకు ప్రాతినిధ్యం వహించటం, అట్లాగే ప్రెసిడెంట్ ఎన్నికల్లో ఓటు వేయటం. ఇంతకు తప్పితే పరిపాలన అధికారం వీళ్ళది కాదు. ఓకే, పరిపాలన అధికారం ఎవరిది? అక్కడ చెప్పాను కదా, అంటే రాష్ట్రపతి సెంట్రల్లో ఆర్టికల్ 74, 75 ప్రకారం ఆయన గవర్నమెంట్ ఏర్పాటు చేయాలి. ఆయన ప్రతినిధిగా గవర్నర్ రాష్ట్రాల్లో ఆర్టికల్ 163, 164 కింద ఈయన ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. చేస్తే ఎప్పుడైనా పరిపాలించేవాడికి చట్టసభలలో మెజారిటీ ఉండకూడదు. ఉంటే అది ఆదర్శవంతమైన ప్రజాస్వామ్యము కాదు, అణిచివేతకి అవినీతికి దారితీస్తుంది. ఇది మీకు అమెరికాలో ప్రత్యేకంగా ఇలా జరగాలని వాళ్ళు ప్లాన్ చేసి పరిపాలకులు, కార్యనిర్వాహక వర్గానికి పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ మెజారిటీ ఉండని విధంగా ప్లాన్ చేసుకున్నారు వాళ్ళు. కానీ మనం ఏం చేస్తున్నాం? మెజారిటీ ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటున్నాం, ముఖ్యమంత్రి అన్ని అధికారాలు అంటున్నాం. దీనివల్ల ఏంటంటే భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఇంకా పుట్టలేదని నా అభిప్రాయం.